ఒకవైపు మా నాయకులు పాయ వెంకటేశ్వర్లు గారు అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుంటే, ఒకవైపు మా మండల నాయకులు, మా యూనియన్ నాయకులు అభివృద్ధి ఎలా చేయాలని చెప్పేసి, ఈ రకంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి నినాదంతో ముందుకెళ్తున్నారు. ఒకవైపు మన ప్రత్యర్థి ఇవన్నీ ఓర్చుకోలేక ఈరోజు నాకు ఓటేయకపోతే నేను మీ ఇల్లు పీక్తా, ఈరోజు మీకు ఓటేయకపోతే మీ మీద కేసు పెడతా, ఈరోజు నాకు ఓటేయకపోతే మీ మీద ఎన్టీఆర్ కేసులు పెడతా అని చెప్పేసి భయపెడతా ఉన్నాడు. దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఈరోజు నేను మారిపోయా, నేను హత్యలు చేయను, నేను దోపిడీలు చేయనంటే ఎవరు నమ్మరు. ఈరోజు నువ్వు ప్రత్యక్షంగా భగవంతుడు నిన్ను ఇక్కడ రాకూడదని చెప్పేసి ఇండైరెక్ట్ గా నీకు ఒక సంకేతం పంపించిండు. అదే నువ్వు ఎప్పుడో చేసిన పాపం 24 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి కోసం ఇవాళ 24 లక్షల రూపాయలు పంచాయతీకి ఇస్తే ఆ డబ్బుని నువ్వు నీ వ్యక్తిగత ఖాతాలో వేసుకొని పట్టపలు దొరికిన దొంగవి. ఈ రోజు నీకు జైలు శిక్ష పడ్డది. అయినా కానీ లేదు అదంతా ఉట్టిదే అని చెప్పి ఆ జైలు శిక్ష ఉన్నా కానీ నువ్వు నామినేషన్ వేసినావు. ఇవాళ నీ ఎన్నిక చెల్లదు, ఇవాళ నువ్వు ఎన్నికకు కూడా అనర్హుడివి. ఇవాళ కాబట్టి ఇవన్నీ ఓడ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు ఈ ఊరితో సంబంధం లేని వ్యక్తివి నువ్వు. ఇక్కడ ఏదైతే నువ్వు ఇక్కడ డబ్బు సంచులు దోచుకొని వెళ్ళావో ఆ రోజు దోచుకొని వెళ్ళి 7 సంవత్సరాలు అయిపోయింది. పూర్తిగా ఈ ఏరియాతో సంబంధం లేని వ్యక్తివి ఇవాళ మళ్ళీ భయపెట్టి డబ్బు సంచులతో నువ్వు దోచుకున్న డబ్బుతో వచ్చి ఓట్లేస్తారనుకుంటే నీ భ్రమ. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఇవాళ నువ్వు ఆక్యుపై చేసుకున్న మా సంత స్థలంలో నువ్వు బంకు కట్టుకున్నావు. ముందు మా సంత ప్లేస్ ను మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఇవాళ నువ్వు ఓట్లు అడగాల. ఇవాళ నువ్వు తాళగొమ్మూరు ఫంక్షన్ హాల్ ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఐటీసీ ఇలా ప్రజల కోసం కట్టిస్తే ఆ దాన్ని నాది అని చెప్పేసి నువ్వు హైకోర్టులో కేసు చేసినావు. ముందు అది బేషరతుగా క్షమాపణ చెప్పి ఇలా నువ్వు ఓట్లు అడగడానికి రావాలా. సార్పాక ప్రజలు విఘ్నులు ఏది మర్చిపోలేదు. నువ్వు ఎప్పుడు వస్తావా, నీకు ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ తరుణం వచ్చింది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కిషోర్ నాయక్ గారిని మేమందరం కూడా సంపూర్ణ మద్దతుతోటి, అందరి సహాయ సహకారాలతోటి పార్టీ తరఫున ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేటువంటిది ఇదితోటి నిబద్ధతతోటి మేము ముందుకొచ్చాము, పనిచేస్తున్నాము. చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి తోటి మేము పనిచేస్తున్నాం. ఇంకోటి కూడా ఏంటంటే పాయ వెంకటేశ్వర్లు గారు అనుకున్న దానికంటే, మేము ఆశించిన దానికంటే కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చేసి సారపాకలో స్పెండ్ చేయడం జరిగింది. చాలా వరకు పనులు అయిపోయినాయి. ఎంత చేసినా కూడా ఈ సారపాక, ఎందుకంటే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి సారపాకకి ఫండ్స్ సరిపోవట్లేదు. కాబట్టి మన కిషోర్ నాయక్ గారిని గెలిపించుకొని ఐటీసీ సహకారం తీసుకొని, ఐటీసీ సహకారం అంటే మన హక్కు, మన ప్రాంతంలో పెట్టారు. మనం ఐటీసీని అన్ని రకాలుగా ఒత్తిడి చేసి మెడలో ఉంచైనా కూడా ఉన్నటువంటి మౌలిక వసతులు మనం కొన్ని ఏవైతే ఉన్నాయో మన తప్పులు కూడా ఉన్నాయి. శ్మశాన వాటికి ప్లేస్ లేదు, సంతక ప్లేస్ లేదు, అర్థమైందండి. ఒక క్రీడా ప్రాంగణం లేదు. స్కూల్ పిల్లలు 800 మంది ఉన్నారు గౌట్ స్కూల్లో, అక్కడ వాళ్ళకి ఆట స్థలం లేదు. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ కంపెనీ వాడు కడతా ఉంటే మనం ప్లేస్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ కూడా మనం కిషోర్ నాయక్ గారిని గెలిపించుకున్నట్టయితే ఫండ్స్ రేట్ చేసుకొని దీనికంతా కూడా మనం స్థలం రిక్వైర్ చేసైనా కూడా ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాల్సినటువంటి మినిమం మౌలిక వసతులు, దీనికి మా వంతు మేము కూడా హామీ ఇస్తున్నాం. ఐటీసీలో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా పనులు చేయించుతున్నారు. గతంలో కూడా చేయించాం. ఇంకా స్పీడ్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో సారపాకలో మా ఏరియా డ్రైనేజీ లేదు అనే రోడ్లు 90% రోడ్లు అయిపోయినాయి. మెయిన్గా డ్రైనేజీ వ్యవస్థ ఒకటి ప్రాబ్లం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి, డ్రైనేజీ వ్యవస్థ ఒకటి కిషోర్ నాయక్ ఆధ్వర్యంలో కంప్లీట్ చేయాలి అనేటువంటి మేమందరం కూడా పట్టుదలగా ఉన్నాం. ఆయనతో చేయించడం అవుతుంది. కాబట్టి మనందరం కూడా కత్తెర గుర్తు మీద ఓటేసి ఈ ప్రాంతం వచ్చేసరికి ఈ ఏరియా, ఈ వార్డు స్టవ్, నవ్యశ్రీ స్టవ్ ప్లస్ కత్తెర గుర్తు కిషోర్ నాయక్ గారికి ఓటేసి మనం మంచి మెజార్టీ తోటి, ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ కొంతమంది బయలుదేరి రకరకాలు చెప్తున్నారు. వాళ్ళకి ఒకటే నేను అడుగుతున్నాను, ఎస్
దారావత్తు రాజు గారు అంటే మాకందరికి గౌరవం ఉంది. ఆయన పేరు సెడగొట్టి ఆయన పేరు వాడుకొని 2 సార్లు చేసింది ఏంటి అనేటువంటిది నేను ఒక్కసారి మీ అందరి ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే మేమందరం కష్టపడి కంపెనీని ఒప్పించి ఆడ సిఎస్ఆర్ ఫండ్ లేని టైంలో అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించాం. మేము యూనియన్లు అందరం కూడా రికగ్నైజ్డ్ మేమే ఉన్నాం. ఏమైందండి, రాజు నాయక్ ఫంక్షన్ హాల్ పెట్టుకొని ఓకే పెట్టేసి వాళ్ళు ప్రజల కోసం కట్టిస్తే నాదని చెప్పేసి కోర్టులో వేశాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడండి? నేను అడుగుతున్నా, చెప్పమన్నాడు సమాధానం. బహిరంగంగా క్షమాపణ చెప్పేసి నేను ఆ కేసు విత్డ్రా చేసుకొని వస్తాను, నాకు ఓటు అడుగు అప్పుడు మాట్లాడతాను. నువ్వు ఏ ఉద్దేశంతో చేసేస్తావు? కరెక్టా కాదా? చేసేడా లేదా? గతంలో లోతుగా నేను పోదలుచుకోలేదు. ఇది కంటికి కనపడేటువంటిది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఫంక్షన్ హాల్కి తాళం వేసి రానియకుండా నాదని ఇంకోటని. ఏంటండి ఇది? ఇట్లా చేస్తే ఇక్కడ అందరం కలిసి అన్ని కులాలు మతాలు జాతులు అందరం కలిసి సహజీవనం చేస్తున్నాం, కలిసి బతుకుతున్నాం. అటువంటి ప్రాంతంలో అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అది. కాబట్టి ముందు ఆయన్ని ఓటు అడిగే ముందు దాన్ని విత్డ్రా చేసుకుందామని చెప్పేసి నేను కోరుతున్నా. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలని అంటే ఇతను స్వయముడు చక్కగా చదువుకున్నటువంటి విద్యార్థి యువకుడు తప్పనిసరిగా మనం అనుకున్నట్టుగా పనులు చేయించుకోవడానికి ఆస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత 7 సంవత్సరాల నుంచి సారపాక గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు జరగలేదు. దానివల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా అభివృద్ధి జరగలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాయం వెంకటేశ్వర గారు నిర్ణయించినటువంటి వ్యక్తి శివరాం నాయక్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మా మండలాధ్యక్షులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో కూడా 18 మంది వార్డు సభ్యులు కూడా నిర్ణయించడం జరిగింది. మాకు సహకరించడానికి మా తర్వాత మన కాంగ్రెస్ పార్టీకి శివరాం నాయక్ గారికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం మరియు సిపిఐ, సిపిఎం, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలు అన్ని మీకు తెలుసు. 7 సంవత్సరాలుగా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పనులు ఈ 2 సంవత్సరాల్లో మన ప్రీతమ నాయకుడు అభివృద్ధి ప్రదాత పాయం వెంకటేశ్వర్లు గారు చేశాడని చెప్పి మీకు తెలియజేస్తున్న సందర్భంగా, ఏదైతే సారపాకలో ఇంతవరకు లేనటువంటి అభివృద్ధిని చూపించినటువంటి వ్యక్తి పాయం వెంకటేశ్వర్లు గారు. ఈ రోజు వరకు కూడా 122 రోడ్లు, అందులో 70 రోడ్లు పూర్తయినాయి. ఇంకా 2 పూర్తి చేయాల్సి ఉంది. అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నట్టు పాయం వెంకటేశ్వర గారి ఒక క్యాండిడేట్ గా మన శివరాం నాయక్ గారిని మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా, అదేవిధంగా ఏదైతే వార్డు సభ్యులందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నారు.